ఏదైతే వాట్సాప్ డీపీలో లోకేష్ ఫోటో పెట్టుకుని మోసం చేసినటువంటి ఒక ముఠాని ఆంధ్ర పోలీసులు వెళ్ళి హైదరాబాద్లో పట్టుకున్నారు. మంత్రి లోకేష్ చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కన్వీనర్ పేరుతో పలువురు మోసగించిన ముఠాలోని ఇద్దరు నిందితుల్ని సిఐడి అధికారులు బుధవారం హైదరాబాద్లోని కొండాపూర్లో బుధవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీ సత్యసాయి జిల్లా రామవారిపల్లికి చెందిన కొండూరి రాజేష్ని జనవరి 5న అరెస్ట్ చేశారు. అతడి మోసాలకు సహకరించిన గచ్చిబౌలిలో నివసించే గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి శ్రీనాథ్ A2, పటాన్చేరు నివాసి చిత్తడి తల సుమంత్ A3 బుధవారం అవతిలో తీసుకున్నారు. ఈ ముఠా మీద ఏపీ తెలంగాణలో కలిపి 9 కేసులు ఉన్నాయి. వీటిలో 54 లక్షలు కొలగొట్టారు. కొండూరు రాజేష్, గుత్తికొండ సాయి శ్రీనాథ్, చిత్తడి తల సుమంత్ కలిసి సామాజిక మాధ్యమం ఎక్స్లో హెల్ప్ ఎట్ నారా లోకేష్, హెల్ప్ ఎట్ పవన్ కళ్యాణ్, హెల్ప్ ఎట్ NCBN వంటి హ్యాష్ ట్యాగులతో పోస్టులు పెట్టి వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం అవసరమైన వ్యక్తుల వివరాలు సేకరించేవాళ్ళు. US మొబైల్ నెంబర్ లాగానే కనిపించే నెంబర్తో వాట్సాప్లో వాళ్ళని సంప్రదించేవాళ్ళు. వీళ్ళలో కొండూరు రాజేష్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కన్వీనర్గా తనను తాను పరిచయం చేసుకునేవాడు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం చేస్తానని నమ్మించేవాడు. తన వాట్సాప్ ఖాతాకు డీపీగా మంత్రి లోకేష్ ఫోటో పెట్టుకునేవాడు. నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపించి ఆర్థిక సాయం అందిస్తున్నట్టు నంబలికేవాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి బ్యాంక్ మేనేజర్లా ఫోన్ చేసి సాయంగా అందించే సొమ్ము జమ కావాలంటే 4% రెమిటెన్స్ ఛార్జీలు పంపాలంటూ తన బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేయించుకునేవాడు. సాయి శ్రీనాథ్, సుమంత్ దీనికి సహకరించేవాడు. వీళ్ళ మోసాల మీద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కి సంబంధించిన 1930 టోల్ ఫ్రీ నెంబర్కి 16 ఫిర్యాదులు అందినాయి. దాంతో ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడు. ప్రాధాన్యతుడైనటువంటి కొండూరు రాజేష్ నేరానికి పాల్పడిన తర్వాత తొలుత గోవాకి, అక్కడి నుంచి అండమాన్కి, ఆ పైన ఉత్తరప్రదేశ్ మీదుగా నేపాల్కి పారిపోయాడు. కొన్నాళ్ళు అక్కడి నుంచే సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. తర్వాత పశ్చిమ బెంగాల్లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అక్కడ 15 రోజులు రెక్కి నిర్వహించి జనవరిలో అరెస్ట్ చేశారు. రాజేష్ అరెస్ట్ కావడంతో సాయి శ్రీనాథ్, సుమంతులు వాళ్ళ ఫోన్లు, సిమ్ కార్డులు మార్చేసి పరారైపోయారు. 10 నెలలుగా వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టిన సిఐడి అధికారులు బుధవారం వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏపీలోని సిఐడి పోలీస్ స్టేషన్, గుంటూరులోని పట్టాపురం, తిరుపతిలోని అలిపిరితో పాటు ఆత్రేయపురం, ఉయ్యూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్, తెలంగాణలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఒక్క నిమిషం.